ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళ తనకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొమ్మిశెట్టి కోటేశ్వరరావు, నస్రీన్ అలియాస్ కాళీ ఇద్దరూ కలిసి తనను, తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా దారి మధ్య నడి రోడ్డుపైనే బాధిత మహిళపై మరోసారి బెదిరింపులకు దిగాడు కొమ్మిశెట్టి కోటేశ్వరరావు. తన వద్ద వీడియోలున్నాయని, పోలీసుల వల్ల ఏం కాదని హెచ్చరించాడని ఆరోపిస్తున్నారు బాధిత మహిళ. తన ఆస్తులు రాసివ్వకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు చెప్తోంది. మాది పలానా కొమ్మిశెట్టి కోటేశ్వరరావు డబ్బులు ఇచ్చాడు వడ్డీలకు కావాలంటే. ఇప్పుడేమో బెదిరిస్తున్నాడు నన్ను లొంగ తీసుకొని, నా వీడియోలు నా ఫోటోలు అన్ని తీసుకొని ఇచ్చేసి. నస్రీన్ అంట, కాళీ అని పిలుస్తారు. ఆమె నన్ను బాగా బెదిరిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇదే నాకు రక్షణ కావాలి సార్. నన్ను, నా మొగుడిని, నా పిల్లల్ని, నా అల్లుల్ని కూడా బెదిరిస్తున్నారు సార్. వీడియోలన్నీ అల్లులు పంపిస్తాను, నీ సంసారం తీసేస్తాను, నాకు దక్కంది నేను ఇంకొకరు దక్కనివ్వను, నేను రోడ్డు మీదేనా అని చాలా నన్ను ఇంటికి వచ్చి కూడా కొట్టాడు సార్. చాలా సార్లు కొట్టాడు, బెదిరించాడు, ఇంటి ముంగల గొడవ పెట్టుకున్నాడు. నాకు రక్షణ పోలీసులే సార్ నాకు కావాల్సింది. నన్ను కాపాడండి సార్, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని. నా పిల్లలు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయి అల్లుళ్ళు వచ్చారు. నాకు చాలా రక్షణ కావాలి. ఇప్పుడు కూడా బయటికి రావాలంటే భయం వేస్తుంది నాకు. ఇద్దరు కాళీ అని ఆమె, కొమ్మిశెట్టి కోటేశ్వరరావు ఇద్దరు నన్ను వెంటాడుతున్నారు చంపేస్తానని. అది నాకు ఇచ్చిందే 10,000, 20,000 ఇచ్చి చెక్కులు, నోట్లు తీసుకొని నా నెత్తిన 15 లక్షలను నెత్తిన నూకారు. నేనేం చేయాలో అర్థం కాక నాకు చచ్చిపోదాన్ని మొన్న ఎలుకల మందు కూడా తిన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ 5 రోజులు ఉన్నాను సార్. నేను మళ్ళీ మా నిఖిల్ హాస్పిటల్లో ఉన్నాను. అయినా నాకు రక్షణ లేదు సార్. వెంటాడి కొడుతున్నారు ఇద్దరు కలిసి నన్ను ఇంటికి వచ్చి. అది సార్, మీ పోలీసులు మీరు అన్ని నాకు న్యాయం చేయండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.